పూర్వం మిత్రరాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సోము అనే రాజు పరిపాలించేవాడు. కాని అతను చాలా సోమరి. రోజంతా చదరంగం ఆడుతూ కాలం గడిపేవాడు. రాజ్యం, ప్రజల కష్టాలు గురించి అతనికి ఎలాంటి ఆసక్తి ఉండేది కాదు. రాజు సోమరి కావడంతో ప్రజలందరూ కూడా సోమరులుగా మారిపోయారు. ఎవరూ ఏ పని చేయలేదు. పంటలు ఎండిపోయాయి, పొలాలు పాడయ్యాయి, రాజ్యమంతా దారిద్ర్యంతో నిండిపోయింది. ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. ఒకరోజు తన ప్రజల బాధలు చూసి రాజు సోము చలించిపోయాడు. అప్పుడు అతను అడవికి వెళ్లి భగవంతుడి కోసం తపస్సు ప్రారంభించాడు. అతని భక్తి చూసి దేవత ప్రత్యక్షమైంది. రాజా, నీకు ఏమి కావాలో అడుగు అని అడిగింది. రాజు నమస్కరించి, నా రాజ్యంలో దారిద్ర్యం పెరిగిపోయింది. ప్రజల కష్టాలు తొలగించడానికి నాకు ఒక మంత్రదండం ఇవ్వండి అని ప్రార్థించాడు. దేవుడు చిరునవ్వు చిందించి ఒక ప్రకాశవంతమైన మంత్రదండం ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఆనందంతో రాజు సోము తిరిగి రాజప్రాసాదానికి వచ్చాడు. నా దగ్గర ఒక అద్భుతమైన మంత్రదండం ఉంది. ఎవరు ఏదైనా కోరుకుంటే నేను అది ఇవ్వగలను అని రాజ్యమంతా ప్రకటించాడు. ఈ వార్త విన్న ప్రజలంతా రాజసౌధం ముందు గుమికూడారు. ఇంకా రాని వారిని తీసుకురమ్మని రాజు తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. భటులు వెతుకుతూ వెళ్లగా ఒక వ్యక్తి కట్టెలు నరుకుతూ కనిపించాడు. కోపంతో వారు అరిచారు, రాజాజ్ఞను ధిక్కరిస్తావా అని అతనిని ఈడ్చుకుని రాజు ముందు తీసుకువచ్చారు. రాజు అడిగాడు, నా మంత్రదండంతో ఎవరి కోరికలైనా తీర్చగలనని చెబుతుంటే నువ్వు ఇంకా కట్టెలు కొడుతున్నావా? ఆ వ్యక్తి చిరునవ్వు చిందించి చెప్పాడు, మహారాజా, నా మంత్రదండం నా గొడ్డలి. దీతో కట్టెలు కోసి, అమ్మి, ఆ డబ్బుతో నాకు కావలసిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటాను. నేను కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవిస్తున్నాను. మంత్రదండం ఇచ్చే సంపదలు నాకు అవసరం లేదు. ఆ మాటలు విన్న రాజు సోము నిజం గ్రహించాడు. తన చేతిలోని మంత్రదండాన్ని పైకి విసరగానే అది మాయం అయిపోయింది. ఆ రోజు నుండి రాజు సోముతో పాటు మిత్రరాజ్యంలో ప్రజలందరూ తమ శక్తి మేరకు కష్టపడి పనిచేసి రాజ్యాన్ని సిరిసంపదలతో నింపేశారు.